నమస్తే. మనతో పాటు చాలామంది విఆర్ఏలు గతంలో పనిచేసినటువంటి గత సర్కారులో పనిచేసినటువంటి విఆర్ఏలు మొత్తం రాష్ట్ర వ్యాప్తంగా సుమారుగా 20,000కు పైన ఉండేటువంటి వాళ్ళు. కానీ కొత్తగా తీసుకొచ్చినటువంటి గత సర్కారు తీసుకొచ్చినటువంటి జీవో వల్ల కొంతమందికి ప్రమోషన్లు కావచ్చు, వివిధ డిపార్ట్మెంట్లో కొంతమందిని సర్ది చేయడం జరిగింది. కానీ ఇంకా మిగిలినటువంటి చాలామంది సుమారుగా ఇప్పుడు ఉన్నటువంటి వాళ్ళని చూసుకున్నట్టయితే 3,700 మంది చాలామంది వాళ్ళకు ఉద్యోగం లేక ఒక పక్కన జీతం సరిపోక రోడ్ల పడేటువంటి పరిస్థితి. దేనికోసం రోడ్ల పడాల్సినటువంటి పరిస్థితి ఉంది. వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటి, జీవో ఏం చెప్తుంది, ఆ జీవో ప్రకారం వాళ్ళను ఏ డిపార్ట్మెంట్లో కలపాలన్నటువంటి దానిపైన చాలా రోజులుగా వాళ్ళు అనేక రకాలైనటువంటి సంబంధిత కార్యాలయాల చుట్టూ తిరుగుతూ ఉన్నారు. ఈ వీఆర్ఏలో కావాల్సినటువంటి అంశం ఏంటిది, వాళ్ళతో పాటు 20,000లో ఉన్నటువంటి ఉద్యోగస్తులు కొంతమంది వివిధ సెక్షన్లలో వాళ్ళు కూడా సర్ది చేయడం జరిగింది. దాంట్లో 16,000 మందికి సుమారుగా 30-35,000 జీతం వస్తూ ఉంది. కానీ ఇక్కడ ఉన్నటువంటి వీళ్ళు మనతో పాటు ఉన్నటువంటి వాళ్ళు 3,700 మంది దానిక వాళ్ళకు 11,000 జీతమే వస్తూ ఉంది. వీళ్ళు ఏ డిపార్ట్మెంట్లో పనిచేస్తూ ఉన్నారో వాళ్ళకే తెలియనటువంటి పరిస్థితి. ఈ సంబంధించినటువంటి అన్ని అంశాలు కూడా పాపం వాళ్ళందరినీ కూడా బాధ పెట్టేటువంటి అంశం. చాలామంది వీఆర్ఏలు వాళ్ళకు ఉన్నటువంటి భూములని తాకట్టు పెట్టి కొన్ని సెటిల్మెంట్ కూడా చేసుకోవడం జరిగింది. ఎందుకంటే అన్నదమ్ముల మధ్యలో ఉన్నటువంటి ఈ వీఆర్ఏల పంచాయతీ దాన్ని సెటిల్మెంట్ చేసుకోవడం కోసం వాళ్ళందరూ కూడా ఉన్నటువంటి భూములను కూడా కుదవ పెట్టుకొని వాళ్ళు రోడ్ల పడ్డటువంటి పరిస్థితి ఏర్పడ్డది. వీళ్ళు ఎందుకోసం ఇక్కడ దాకా రావాల్సి వచ్చింది, వాళ్ళ యొక్క డిమాండ్ ఏంటిది అన్నటువంటి దానిపైన ఒకసారి మాట్లాడేటువంటి ప్రయత్నం అయితే చేద్దాం. బ్రదర్, మీరందరూ ఎక్కడి నుంచి రావడం జరిగింది? ఈ జీవో 81, 85 జీవో మీకు ఏమని చెప్తా ఉంది? దీని ప్రకారం మీకు ఉద్యోగ అవకాశాలు కనుక కల్పించినట్టయితే మీకు ఏ విధమైనటువంటి ప్రయోజనం ఉంటుంది? అన్న, మేము తెలంగాణ రాష్ట్రం నుంచి వివిధ జిల్లాల నుంచి వచ్చినాము. నేను నార్కన్ జిల్లా, నా పేరు అంజనేయులన్న. మేము చిన్న ఉన్నప్పుడు పుట్టినప్పటి నుంచే రెవెన్యూలో మా తాత పనిచేసేది. అప్పుడు నీరడి సుంకరి అనే పేరు ఉంటుండే కావాలి ఈ వీఆర్ఏలకు. తదనంతరం అప్పుడు జీతాలు లేవన్న. గత 10 సంవత్సరాల కింద ఎలాంటి జీతాలు లేకుండే లోకల్లా గ్రామంలో ఉండే పంటని కానీ వాటి మీద ఆధారపడి బతుకుతున్న కుటుంబాలు మావి. ఆ విధంగా మా తాత చనిపోయిన ఎమ్మడే మా నాన్నకి ఇచ్చారు. మా నాన్నకు ఇప్పుడు ప్రస్తుతానికి 61 సంవత్సరాలు పైబడాయని మమ్మల్ని గత 10 సంవత్సరాల నుంచి అదే రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఎంఆర్ ఆఫీస్లో పనులు మాతో చేయించుకుంటున్నారు. మేము గత సంవత్సరం ఇచ్చిన జీవోన ఈ వీఆర్ఏలను పే స్కేల్ కింద జీవో నెంబర్ 81, 85 అని బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చింది. అప్పుడు ఆగస్టులో ఏం చేశారంటే మాకు ఈ 81 జీవో కింద మాకు వారసులకు ఉద్యోగాలు ఇస్తున్నామని చెప్పేసి మాకు 2 సర్టిఫికెట్లు వాళ్ళు ప్రధానంగా పెట్టడం జరిగింది. ఒకటి అఫిడవిట్ మా నాన్న నుంచి మాకు ఇస్తున్నట్టు, రెండోది ఏంటంటే నో అబ్జెక్షన్, కుటుంబ సభ్యులు ఎవరైతే ఉన్నారో వాళ్ళతో నో అబ్జెక్షన్ తీసుకోమని చెప్పారు. ఈ 2 సర్టిఫికెట్ల కొరకై మేము మా తోడబుట్టిన వాళ్ళకు సెటిల్మెంట్ చేసుకున్నాం. ఒకరికి ఎగ్జాంపుల్ 3 ఉంటే ఒకరికి భూమి ఇచ్చాము, ఇంకొకరికి అమౌంట్ ఇచ్చాము, ఇంకొకరికి ఇంకో అమౌంట్ ఇచ్చాము. అట్లా సుమారుగా నేను నా వ్యక్తిగతంగా 10 లక్షల దాకా అప్పు చేసి మా అన్నదమ్ములను సెటిల్మెంట్ చేసుకున్నాను. మా నాన్నతో నా అఫిడవిట్ తీసుకున్నా. నేను చదివిన సర్టిఫికేట్లు మొత్తం వెరిఫికేషన్ చేసి ఆగస్టు 5 తారీఖు నాడు కలెక్టరేట్కు సబ్మిట్ చేసినాం. అక్కడ నుండి తెలంగాణ రాష్ట్రం మొత్తంలో 3,797 మందికి గాను అఫిడవిట్ CCLకు పంపారన్న, హైదరాబాద్ పంపారు. కానీ ఈ రోజు వరకు మాకు ఎలాంటి ఉద్యమ నియామకాలు ఇవ్వలేదు. దీంతో పాటుగా మాకు ఉన్న పెద్ద ప్రాబ్లం ఏంటంటే ఇప్పుడు ప్రభుత్వం మారిందన్న. ప్రభుత్వం మారిన తర్వాత ఈ 16,000 మంది 758 మందికి ఉద్యోగాలు వివిధ డిపార్ట్మెంట్లో ర్యాండమ్ వైజ్గా ఇచ్చి వాళ్ళని జూనియర్ అసిస్టెంట్గా, రికార్డ్ అసిస్టెంట్గా, లాస్ట్ గేట్ సర్వీస్గా ఇచ్చారు. మొత్తం 20,555 అన్న. అందుట్లోకెళ్ళి 16,755 మందికి వివిధ డిపార్ట్మెంట్లో ఇచ్చారన్న. అయితే ఇక్కడ మిగతా 61 సంవత్సరాల పైబడ వారసులకు ఇప్పటి వరకు 3,797 మందికి ఇవ్వాలి. మీరు 61 సంవత్సరాల పైబడ్డటువంటి వారసులు మీరు? అవునన్న. వాళ్ళు 3,797. అవునన్న. ఇప్పుడు వీళ్ళకి సమస్య ఏమి లేదు. ఇప్పుడు వీళ్ళకి ఈ 16,758 మందికి జనవరి 22 తారీఖు నాడు 2024లో కాంగ్రెస్ గవర్నమెంట్ ఫామ్ అయినాకనే వాళ్ళకి ఐడీలు ఇచ్చి యాజ్ పర్ వాళ్ళకి ఏ స్కేల్ అయితే అప్లికేబుల్లో వాళ్ళకి ఇచ్చేసింది. సుమారుగా వాళ్ళకు 25 నుంచి 35,000 మధ్యలో జీతాలు వస్తున్నాయి. మా తల్లిదండ్రులకు కేవలం 11,500 మాత్రమే వస్తున్నది.
ఇప్పుడు ఆ ఉద్యోగాలు కూడా ఇప్పుడు మీ నాన్న వాళ్ళే చేస్తా ఉన్నారు, వాళ్ళ పేరు మీద ఉన్నది, ఇంకా మీ పేరు మీద ఇంకా కానీ కూడా కాలేదు. ఉద్యోగం అనేది మార్పిడి కాలేదన్న, కేవలం వాళ్ళ పేరు మీద ఉద్యోగం ఉన్నది, విధులు మాత్రం మేము నిర్వహిస్తున్నాం. ఇక్కడ సమస్య, మరో సమస్య ఏంటంటే మా తల్లిదండ్రులు అనేది మేము నలుగురు ఉంటే నెలకొకరు చొప్పున మెయింటెనెన్స్ తీసుకుంటుంటే గతంలో. ఈ జీవో ఇచ్చినాక ఏమైంది, నీకు ఉద్యోగం వస్తుంది కదా తల్లిదండ్రులు నీవే చూసుకో అనే విధానం మా అన్నదమ్ములంతా మా మీద తోసేయడం. ఈ 11,000కు మేము తెచ్చిన అప్పుకు 15,000 అప్పు ఇంట్రెస్టే కడుతున్నాం అన్న ప్రజెంట్గా. 11,000 అప్పుకే పోతే మరి మేము తినేది ఎట్లా, పోషించుకోవడం ఎట్లా? ఈ గత సంవత్సరం నుండి 217 మంది మా తల్లిదండ్రులు వారసులు ఎవరైతే 61 అబోవ్ విఆర్ఏలు ఉన్నారో వాళ్ళు చనిపోవడం జరిగింది. ఈ ఆర్థిక భారం పడడం వల్ల అంటే కుటుంబాన్ని వారసులన మాలాంటి వారసులు పోషించుకోవడానికి, కుటుంబాన్ని పోషించుకోవడానికి స్తోమత లేక ఆత్మహత్యలు చేసుకొని చనిపోయారన్న 26 మంది 26 మంది చనిపోయారు. ఈ రోజు వరకు 26 మంది సూసైడ్ చేసుకొని చనిపోయారు. ఇంకా అయితే మేము ఒకటే ప్రభుత్వాన్ని కోరేది ఏంటంటే, గత ప్రభుత్వం ఇచ్చిన జీవో పక్కకు పెట్టేసిండ్రు, మమ్మల్ని 3,700 మంది రోడ్డు మీద చేసి అప్పుల పాలు చేసిండ్రు. అంటే మాకు ఎప్పుడు ఉద్యోగాలు ఇస్తారు? అంటే 3,700 మంది తండ్రులు కొడుకులు చనిపోయినాక ఇస్తారా మీరు ఉద్యోగాలని నేను ఈ ప్రభుత్వాన్ని నిలదీస్తున్నాను. ఇంకొక విషయం ఏంటంటే, ఇక్కడ గత ప్రభుత్వం ఇచ్చింది, మేము ఎంఆర్ఓ కానుంచి జిల్లా కలెక్టర్కి ఇచ్చినాం వినతి పత్రాలన్న. గత ప్రభుత్వం ఇచ్చిన ఆగస్టు నుంచి టిల్ నౌ ఈ రోజు వరకు కూడా వివిధ స్థాయిలో ఎంఆర్ఓ, జిల్లా కలెక్టర్కు, ఎమ్మెల్యేలకు, మంత్రులకు, మినిస్టర్లకు, సభాపతులకు, శాసన సభాపతులకు, ముఖ్యమంత్రి గారికి కూడా నేనే స్వయంగా కలకుర్తి మీటింగ్లు ఇచ్చినాము. ఈ రోజు వరకు కూడా మాకు ఉద్యోగ నియామకాలు అనేది చేపట్టడం జరగట్లేదు. ఇక్కడ మాకు రెవెన్యూ డిపార్ట్మెంట్లో 2 సంఘాలు ఉంటాయన్న. టీజీటీఏ లచ్చిరెడ్డి సార్ ఉంటాడు, ట్రేసా వంగరవేంద్ర రెడ్డి సార్ ఉంటాడు. 2 సంఘాలను అప్రోచ్ అయినాం, అనేక సందర్భాలు కలిసినాం. మేము కలిస్తే వాళ్ళు ఏమంటారంటే, మీకు ఇచ్చిన ప్రభుత్వం లేదు, ఇప్పుడు మేమేం చేయలేకపోతున్నాం, ప్రభుత్వం ఇప్పుడు ఏమి ఇస్తుందో చూద్దామన్నారు. మొన్నటిదాకానేమో మాకు వేకెన్సీ పొజిషన్ లేదని చెప్పారన్న, మీకు ఉద్యోగం ఇవ్వడానికి వేకెన్సీలు లేవు, వెయిట్ చేయండి అని చెప్పారు. ఆర్ఓఆర్ చట్టం 2024 మొన్న రీసెంట్గా ఇప్పుడు ప్రజా అభిప్రాయాల సేకరణ కింద ఉంది. ఆ చట్టంలో మాకు ఇవ్వమని మేము అడిగితే మళ్ళీ తిరిగి 16,758 మందిని మేము రిటర్న్ తీసుకుంటాం, వాళ్ళని తీసుకున్నాక మిగులుతా మేము ఇస్తాం అంటే, నువ్వు ఆల్రెడీ వాళ్ళకి అన్నం పెట్టినావు, వాళ్ళు కడుపు నిండా భోజనం చేసి హ్యాపీగా ఉన్నారు, మళ్ళీ వాళ్ళని తీసుకొచ్చి బిర్యానీ తినబెడుతున్నావు. ఇక్కడ మాకు అన్నమే లేదు, ఆకలి చావులు వస్తున్నాము, మాకు అట్లీస్ట్ అంబలన్న పోయిరా బాబు అని మేము ప్రాధేయపడుతున్నామన్న. దయచేసి మీ ఛానల్ ద్వారా మేము ముఖ్యమంత్రి గారికి కోరుకునేది ఏంటంటే, మేము సమ్మె చేసినప్పుడు 20,555 మందిలో ఉన్నప్పుడు మీరే స్వయంగా వచ్చి అనేక సందర్భాల ప్రామిస్ చేసిండ్రు. మరి ఈరోజు మేము ఎందుకు గుర్తుకొస్తలేం? మేము ప్రజాప్రభుత్వం వస్తే మాకు మేలు జరుగుతుంది అనుకున్నాం, కానీ మీ ప్రజాప్రభుత్వమే మాకు ఉరితాళ్ళు బిగించినట్టు వివరిస్తుంది అనేది ఈ సమాముఖంగా తెలియజేస్తున్నాం. ప్రభుత్వాన్ని ఏమని వేడుకుంటా ఉన్నారు? ఇప్పటికైనా తక్షణమే ఆర్ఓఆర్ చట్టం కానీ వేరే ఎక్కడ వేకెన్సీ ఉన్నా మా 3,757 మందికి వారసులకు 60కి పైబడే వారసులకు ఎమ్మడే తక్షణం ఇచ్చి ఉద్యోగాలను ఇస్తే మమ్మల్ని, మా కుటుంబాలను మమ్మల్ని ఆదుకున్న వాళ్ళైతే ఫ్యూచర్లో మేము హ్యాపీగా మా సంతోషంగా ఉంటామని తెలుగుతున్నాం. లేదు అంటే మేము చనిపోయే అవకాశం ఉందన్న. ఇప్పటికే 26 మంది ఆ సూసైడ్ చేసుకుని చనిపోయారు. ఇక మొత్తం చనిపోయిన దగ్గర ఉన్నామంటే మరి ఇక అది ప్రభుత్వం దృష్టికే, అది సీసీఎల్లో చనిపోవాలా, లేకపోతే సెక్రటరియట్లో చనిపోవాలా, లేకపోతే ముఖ్యమంత్రి ఇంటికాడ చనిపోవాలా, వాళ్ళే ఒక ప్రెస్ మీట్ పెట్టి చెప్తే మేము అక్కడనే పోయి చనిపోతామన్న. ఓకే, మీరు ఎక్కడి నుంచి వచ్చిన? మీదేంటి ప్రాబ్లం? మీరు సేమ్ ప్రాబ్లమేనా? మా సేమ్ ప్రాబ్లం అన్న. మా జయశంకర్ భూపాలపల్లి జిల్లా, నా పేరు హరీష్ అండి. వాస్తవానికి తెలంగాణ రాష్ట్రంలో 20,555 మంది విఆర్ఏలు ఉండేది సార్. ఆ 20,555 మంది విఆర్ఏలలో గత ప్రభుత్వం ఏం చేసిందంటే, మీరు చాలా జీవితాలు చాలా జీతంతో పనిచేస్తున్నారు, మీ సేవలను గుర్తించి మేము మిమ్మల్ని ప్రభుత్వంలోకి తీసుకుంటున్నాము, మిమ్మల్ని రెగ్యులైజ్ చేస్తామని చెప్పి ఆనాటి సీఎం గారు మాట అసెంబ్లీ సాక్షి ఇవ్వడం జరిగింది. దాని ప్రకారంగానే వాళ్ళు మాట నెరవేర్చుకున్నారు. వాళ్ళు ఆల్రెడీ జీవోని ఇంప్లిమెంట్ చేశారు సార్. అందులో 16,558 మందిని ప్రభుత్వంలోకి తీసుకున్నారు. మిగిలిన 3,797 మంది ఎవరైతే ఉన్నారో విఆర్ఏలు, వాళ్ళకు 61 సంవత్సరాలు దాటి ఉన్న వాళ్ళు ఉన్నారు సార్. అయితే యాజ్ ఫర్ రూల్ ప్రకారంగా, గవర్నమెంట్ నామ్స్ ప్రకారంగా 61 సంవత్సరాలు దాటిన వాళ్ళు ఎవరైతే ఉన్నారో వాళ్ళు రిటైర్మెంట్ స్టేజ్ కాబట్టి వాళ్ళ స్థానంలో ఇన్ని రోజులు వీళ్ళు చేసిన సేవలకు గాను వాళ్ళ కుటుంబంలో
వాళ్ళ వారసులకు ఉద్యోగం ఇద్దామనే ఉద్దేశంతో వాళ్ళు వీఆర్ఏ వారసులకు ఉద్యోగం ఇస్తామని చెప్పి మాకు జీవో కూడా మెన్షన్ చేయడం జరిగింది సార్. జీవో మెన్షన్ చేయడం జరిగింది. దాని విషయంలో మేము చాలా కృతజ్ఞతలు తెలుపుతున్నాము. అయితే యాక్చువల్గా విషయం ఏంటంటే సార్, వాళ్ళు జీవో ఇచ్చారు, దాంతోపాటు ఫైనాన్స్ అప్రూవల్ కూడా అయింది సార్. మా దగ్గర నుంచి మా డాటా తీసుకోవడం జరిగింది. మా దగ్గర నుంచి సెల్ఫ్ డిక్లరేషన్ కానీ, అప్డేవిట్ కానీ, నో అబ్జెక్షన్ ఈ 3 సర్టిఫికేట్ తీసుకోవడం జరిగింది సార్. మేము కూడా అక్కడ అంటే ఫ్యామిలీలో ఒక తండ్రికి ఒకరే ఓన్గా ఉండరు కదా సార్, ఒక అన్నదమ్ములు అక్క చెల్లెలు ఉంటారు కదా, దానిలో పర్పస్లో కూడా మేము అందరం కుటుంబ సభ్యులం అందరం కూర్చొని వన్ టైం సెటిల్మెంట్ చేసుకున్నాము. సమ్ అమౌంట్ మేము ఇస్తాం, ఎందుకంటే ముగ్గురం పుట్టినాం. మనం ముగ్గురిలో ఒకరికి జాబ్ వస్తుంది కాబట్టి మాకు కూడా ఎంతో కొంత మాకు ఆశాభావం ఉంటుంది కదా, అంటే మేము కూడా అట్లా ఆ విధంగా సెటిల్ చేసుకున్నాం సార్. నా సొంత ఇది నా బాధ సార్ వ్యక్తిగతంగా. నేను 7,50,000 రూపాయలు ఒప్పుకున్నా సార్ మా వాళ్ళకి. 7,50,000 ఒప్పుకున్నా, అది ఆగస్టులో ఒప్పుకున్నా. జనవరి వరకు ఉద్యోగం వస్తుందని ఆశాభావంతో ఉండేది. ఆ జనవరి వరకు ఉద్యోగం రాలేదు సార్. అయితే మా వాళ్ళు ఏం చేసిందంటే 1వ తారీఖు వరకు, అంటే జనవరి 1వ తారీఖు వరకు, మీరు ఆగస్టులో నాకు ఇప్పుడు కాగితం రాసిస్తున్నారు, జనవరి 1వ వరకు నాకు అమౌంట్ కట్టనేలా, నీకు ఉండబడినటువంటి భూమి మేము దున్నుకుంటాం అని చెప్పి మమ్మల్ని భయభ్రాంతులకు గురి చేసుకుంటూ భూమి కాడికి వచ్చుకుంటూ చాలా ఇబ్బందులు పట్టిన పరిస్థితి ఏర్పడుతుంది సార్. ఇది ఇప్పుడు మేము చాలాసార్లు మొరబెట్టుకున్నాం. ఎమ్మెల్యే గారిని కలిసినాం, మినిస్టర్లను కలిసినాం, శాసన సభాపతిని కలిసినాం, శాసన మండలి చైర్మన్ కలిసినాం, మినిస్టర్లను కలుసుకుంటూ పోతున్నాం. ఇప్పటి వరకు వాళ్ళు వస్తాయి పోతాయి అంటున్నారు తప్ప ఇప్పటి వరకు మాకు స్పష్టమైన హామీ ఇప్పటి వరకు ఇవ్వలేదు సార్. దయచేసి మీ ద్వారా మేము కోరేది ఒకటే, ఇప్పటి వరకు ప్రజాప్రభుత్వం అనుకున్నాం, ఇందులో అయినా మనకు న్యాయం జరుగుతుందనే ఆశాభావంతో ఉన్నాం సార్. కాకపోతే ఇప్పుడు విషయం ఏంటంటే సార్, వాళ్ళు మమ్మల్ని పట్టించుకునే దాఖలు లేవు. మేము చేయాలనుకుంటే సమ్మెలు రాస్తారోకలు చేయవచ్చు సార్. కాకపోతే ఏంటంటే ఈ గవర్నమెంట్లో ఇప్పటి వరకు సమ్మెలు రాస్తారోకలు చేసి వీళ్ళు సాధించింది ఏం లేదనే ఉద్దేశంతో మేము శాంతియుత నిరసన చేస్తున్నాం. ఎందుకంటే మాకు జీవో ఉంది, యాజ్ ఫర్ జీవో ఉంది, ఫైనాన్స్ డిపార్ట్మెంట్ క్లియరెన్స్ ఇచ్చింది. అయినప్పటికీ కూడా ఎందుకు ఉద్యోగాలు ఇవ్వట్లేదో, అసలు ప్రభుత్వం ఈ విధంగా ఎందుకు చేస్తుందో అనేది అర్థం కాకు అలాంటి పరిస్థితి ఆందోళన. ఇప్పుడు మీ నాన్న పేరు మీద ఉందా ఉద్యోగం? ఇప్పటికీ పేరు మీద కూడా బదిలీ ఏం కాలేదు, ఇప్పటికి కూడా నాన్న అకౌంట్లోనే డబ్బులు పడతాయి. అవును సార్. ఉద్యోగం కూడా నీకు లేదు. అవును లేదు. రెండోది సెటిల్మెంట్ చేసి మీరు డబ్బులు కూడా మీ వాళ్ళకి చేసినాం సార్. 2 విధాలుగా లాసు. ఉద్యోగం మీ పేరు మీద లేదు, సరే ఉద్యోగం అన్న నీ పేరు మీద అయిందా అంటే అది కూడా లేదు సార్. ఇక్కడ మొత్తానికి ఇక్కడ లాస్ అయిపోయింది. అవును సార్. వాటికి మిత్తులు కట్టాలి, కుటుంబ పోషణ సార్, రేపు కుటుంబం కూడా రోడ్లు పడేటువంటి పరిస్థితి, అలాంటి సిచ్యువేషన్ ఉంది సార్. దాంతోపాటు ఇంకొకటి ఏంటంటే మొన్న పోయిన ఎంపీ ఎలక్షన్లో సార్, ఎంపీ ఎలక్షన్లో మా సేవలు వినియోగించుకున్నారు. వారసులు మేము పనిచేసినాం. ఎందుకంటే మా దాంట్లో అందరు ఇప్పుడు 61 సంవత్సరాలు అంటే ఆల్మోస్ట్ ఆల్ మంచానికి పరిమితమైన సందర్భంలో మేమే పోయి డ్యూటీ చేసుకున్నాం వారసులు. కానీ మా మెడలో ఒక ట్యాగ్ వేసుకొని పోవాలంటే మాకు డిసిగ్నేషన్ రాయడానికి కూడా మాకు వాల్యూ లేకుండా అయిపోయింది సార్. అయినప్పటికీ కూడా విధులు నిర్వర్తించుకుంటున్నారు, విధులు చేస్తున్నాము, అన్ని రకాలుగా పనులు చేస్తున్నాం, కానీ గుర్తించని పరిస్థితి సార్. అదేదో మమ్మల్ని గుర్తిస్తే ఇప్పుడు ఎంతో ఆనందంగా హ్యాపీగా మేము ఈ డ్యూటీ చేయడానికి మేము ముందుంటామని చెప్పి మీ సభాముఖంగా నేను తెలియజేస్తున్నా సార్. దయచేసి ఇప్పటికైనా ప్రభుత్వం స్పందించాలి. మాకు ఇప్పటికీ సంవత్సర కాలం 14 నెలలు అవుతుంది సార్. చాలా అవస్థలు పడుతున్నాం. మా వాళ్ళు ఇప్పటికి 217 పైచీలకు మెంబర్స్ మా తండ్రులు చనిపోయారు సార్. అదేవిధంగా 27 మంది వారసులు కూడా చనిపోతున్నారు సార్. అందరూ ఇప్పుడు మేము వచ్చినాం సార్. ఇప్పుడు మేము ముందుకు వచ్చినాం. మా డిస్టిక్లో మా వాళ్ళు మేము పోయే వరకు ఏం జరిగిందో అని చెప్పి వాళ్ళు ఎప్పటికప్పుడు మాకు ఫోన్ల మీద ఫోన్లు చేస్తున్నారు సార్. వాళ్ళకి ఏం చెప్పలేని పరిస్థితి సార్. కాబట్టి మీ ఆధ్వర్యంలో అయినా మాకు న్యాయం చేయాలి. కొంచెం మాకు న్యాయం చేసే విధంగా ఆ ప్రభుత్వాన్ని ఇప్పటికి కూడా మేము వాళ్ళని డిమాండ్ చేస్తలేము, విజ్ఞప్తి చేస్తున్నాం, చేతులెత్తి మొక్కుతున్నాం సార్. ఇంతకు మించి మేము వాళ్ళని ఎలాంటి అంటే వాళ్ళకి యాంటీగానా లేకపోతే వ్యతిరేకంగా సంఘ వ్యతిరేక కార్యకలాపాలు చేయకుండా ఇప్పటికి కూడా శాంతియుతంగానే ఉంటాం. ప్రభుత్వం గుర్తిస్తుంది అనుకుంటున్నాం. గుర్తించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి విజ్ఞప్తి చేస్తాం. ఓకే, రైట్. మీరు ఎక్కడి నుంచి వచ్చారు? మీది కూడా సేమ్ సమస్యనా? ఎన్ని రోజుల నుంచి కొట్లాడుతూ ఉన్నారు ఈ జీవోను అమలు చేయాలని చెప్పేసి? గత మేము నాది రంగారెడ్డి డిస్టిక్, నా పేరు భరత్, మేము రంగారెడ్డి డిస్టిక్ నుంచి వచ్చినాం. గత ప్రభుత్వం ఇచ్చిన జీవో 81 ప్రకారము ఇప్పుడు ఒక సంవత్సరం కాలం గడిచిపోయింది. ఆ జీవో ప్రకారము మాకు 61 పైబడిన వారసులకు ఉద్యోగాలు ఇవ్వాలని మేము జీవో వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు CCLA చుట్టూ కానీ, మన మినిస్టర్ల చుట్టూ కానీ, సెక్రటరీ చుట్టూ కానీ ప్రతి ఒక్కరికి మేము లెటర్లు ఇవ్వడం జరిగింది. మెమరాండంలు ప్రతి ఒక్కరికి పేరు పేరున మా సమస్య చెప్పుకోవడం జరిగింది. మండల్ లెవెల్లో ఈ 16,758 మంది పోయినాక ఆ బరువు బాధ్యత మొత్తం మా 3,797 మందిమే నిర్వహిస్తున్నాం మండల స్థాయిలో. అటుగాక జీతం అతి తక్కువ జీతంతో మేము కుటుంబాన్ని పోషించని పరిస్థితిలో ఉండి ఈ వర్క్ ప్రెజర్ కూడా మాకు ఎక్కువైంది. దయచేసి జీవో ప్రకారం ఈ 81, 85 జీవో ప్రకారం దయచేసి మాకు ఎంబడే ప్రజాప్రభుత్వం స్పందించి, రేవంత్ రెడ్డి గారు సీఎం గారు స్పందించి ఎంబడే మాకు 61 VRA వారసులకు ఉద్యోగాలు ఇవ్వగలరని
3797 మంది కుటుంబాలలో వెలుగు నింపాలని వాళ్ళను చేతులెత్తి నమస్కరిస్తున్నాము. దయచేసి ఎంబడే ఆర్డర్ కాపీలు ఇవ్వగలరని కోరుచున్నాము. ఓకే, సో చూస్తూ ఉన్నారు కదండి, మొత్తానికి వీళ్ళు ఏదో కొత్త ఉద్యోగాలు అడగట్లేదు. వాళ్ళ తాతలు వాళ్ళ తండ్రులు చేసినటువంటి ఉద్యోగాల్ని 61 సంవత్సరాలు అంటే వీళ్ళ తండ్రులు చేత కాకుండా అంటే కొంత మంచానికి పరిమితమైనటువంటి నేపథ్యంలో వాళ్ళ వారసులకి ఉద్యోగాలు ఇస్తామని చెప్పడం జరిగింది. దాన్ని ఇంప్లిమెంట్ చేయండి. 81, 85 జీవో ఏదైతే ఉందో దాన్ని ఇంప్లిమెంట్ చేసి వీళ్ళకు న్యాయం చేయాల్సినటువంటి బాధ్యత ఇప్పుడు ఉన్నటువంటి సర్కార్కి, ముఖ్యంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు కూడా దీని పట్ల సానుకూలంగా స్పందించాల్సినటువంటి అవసరం. కేవలం ఎన్ని ఉన్నాయండి? కేవలం 3700 ఉద్యోగాలు, వాళ్ళకు 11,000 జీతం వస్తూ ఉంది. ఇంకొక 10,000 11,000 కలిపేది ఉంటే అయిపోతుంది. వీళ్ళను వేరే డిపార్ట్మెంట్లో ఏదైతే 16,000 మందిని ఎట్లయితే అడ్జస్ట్మెంట్ చేసిందో వేరే డిపార్ట్మెంట్లో వీళ్ళను కూడా ఆ జీవో ప్రకారం వాళ్ళని కూడా అడ్జస్ట్మెంట్ చేసినట్టయితే మీరు కూడా వీళ్ళ ఫ్యామిలీని ఆదుకున్నటువంటి వాళ్ళు అవుతారు. ఈ 3700 కుటుంబాలు సైతం కూడా మిమ్మల్ని గుర్తించేటువంటి అవకాశం ఉంటుంది. వాళ్ళకి ఆల్రెడీ జీవో కాపీలు ఉన్నాయి, వీటి అన్నిటికీ కూడా రైట్స్ ఉన్నాయి. వీళ్ళందరూ కూడా చదువుకున్నటువంటి వ్యక్తులు. ఒక పక్కన పని భారం అవుతూ ఉంది, మరో పక్కన జీతం తక్కువ రావడంతో కుటుంబ పోషణ కూడా ఇబ్బంది అవుతూ ఉంది. వాళ్ళందరూ కూడా ప్రభుత్వాన్ని వేడుకుంటా ఉన్నారు. ఇప్పటికైనా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సంబంధిత శాఖ మంత్రులు కూడా దీనికి సంబంధించినటువంటి వాళ్ళు స్పందించాల్సినటువంటి అవసరం కూడా ఉంది. దయచేసి వీళ్ళందరూ కూడా వచ్చి వీళ్ళు ఏడుస్తూ ఉన్నటువంటి పరిస్థితి, మీకు దండం పెట్టేటువంటి పరిస్థితికి ఇవాళ వాళ్ళందరూ కూడా వీఆర్ఏలు రావడం జరిగింది. ఇవాళ వీళ్ళందరూ కూడా ఏడ్చినటువంటి కళ్ళు రేపు మిమ్మల్ని ఖచ్చితంగా కూడా చేతులెత్తి మొక్కేటువంటి పరిస్థితి ఉంటుంది. మీకు వీళ్ళకు ఉద్యోగ అవకాశాలు ముఖ్యంగా వేరే డిపార్ట్మెంట్లో వీళ్ళు ఉన్నటువంటి అడిగేటువంటి ఏవైతే ఉన్నాయో జాబ్స్ మిగతా ఉన్నటువంటి 16,000 మందికి ఎట్లయితే మీరు అవకాశం కల్పించిందో ఇప్పుడున్నటువంటి వీళ్ళని కూడా అవకాశం ఇవ్వాలని చెప్పేసి వీళ్ళైతే వేడుకుంటా ఉన్నారు. చూస్తూనే ఉండండి మన తొలి వెలుగు.